లైవ్ లో కళ్యాణ్ పడ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక కళ్యాణ్ కూర్చొని ఆమ్, అక్కడ లైవ్ లో ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకున్నా. తర్వాత సీన్ తర్వాత ఇంకా బికాస్ 10 మినిట్స్ ఉంది. ఆ లోపల అంత తనకున్న ఎమోషన్స్ అంతా ఆయన వ్యక్తపరిచాడు. ఆ ఫీలింగ్స్ అంతా లేదా అన్నది మనం ఎపిసోడ్ లో చూడాలి. బట్ కూర్చొని చాలా బాధపడతా ఉంటాడు అతను గుర్తు చేసుకొని అండ్ ఏడుస్తా ఉంటాడు. ఈ లోపల ఇమాన్యుల్ అక్కడికి వస్తాడు. చాలా వెక్కి వెక్కి ఏడుస్తా ఉంటాడు. ఐ థింక్ ఆ ఎమోషన్ ఇంకా క్యారీ చేస్తున్నాడు. ఆయనకి వచ్చిన టైం సరిపోదని క్లియర్ అర్థమవుతుంది. అండ్ ఇంత మంచి అవకాశం మీ పేరెంట్స్ కి ఇచ్చావు. పేరెంట్స్ చూస్తా ఉంటారు, ఏడవకు, మీ వాళ్ళు చూస్తా ఉంటారు అని అని చెప్తా ఉంటాడు. ఇంత మంచి అవకాశం, ఇన్ని కోట్ల మంది చూసే అవకాశం మీ మదర్ టీవీలోకి రావడం, నేషనల్ టీవీలోకి, బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు కల్పించిన అవకాశం అని చాలా గొప్పగా ఇమాన్యుయల్ కళ్యాణ్‌ని ఓదారుస్తా ఉంటాడు. ఒక మంచి యూనో తల్లిదండ్రులకు ఒక మంచి ఇది ఇచ్చే అవకాశం ఇచ్చామని చెప్తా ఉంటాడు. చెప్పినాక ఇంకా ఫాదరే రావాలనుకున్నారు కానీ మదర్ వస్తే ఎక్కువ లైక్ తల్లి చాలా ఎక్కువ కొడుకుని చూసుకోవాలనుకుంటది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళ అమ్మగారికి ఛాన్స్ ఇచ్చిండొచ్చు. అందరు ఫ్రెండ్స్ అందరు బయట వెయిట్ చేస్తున్నారు. అండ్ మదర్ వచ్చి వెళ్ళిపోయినాక వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఆమెను తీసుకొని వెళ్తారని ఉద్దేశంలో చెప్తా ఉంటాడు. ఒక పక్కన ఆనందం ఉంది, ఒక పక్కన ఇంకా దుఃఖం ఉంది కళ్యాణ్‌కి. మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా హౌస్ లోకి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తన ట్రూ ఎమోషన్స్ అంతా చూపించి చాలా ఆ సీన్ ఆర్ ఎల్స్ ఆ మూమెంట్ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది అనుకుంటా. అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు, చాలా ఎమోషనల్ అయిపోతారేమో హౌస్ అంతా అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ ఇమాన్యుయల్ ఎంత బాగా ఓదారుస్తున్నాడో అండ్ తను లైక్ సంజన వచ్చేసింది. ఎక్కడున్న సంజన ఏడ్చే వాళ్ళకి వాటర్ ఇచ్చేస్తుంది, టిష్యూస్ ఇచ్చేస్తుంది, దగ్గర తీసుకొని ఓదార్స్తుంది చిన్న బిడ్డల్లాగా. అలా సంజన వచ్చేసింది. ఎనీవే కళ్యాణ్‌కి ఒక మంచి ఇది మూమెంట్ అయితే స్ట్రాంగ్ ఇంకా ఇంకా స్ట్రెంగ్త్ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ వచ్చింది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ద ఫుల్ ఎపిసోడ్. ఈ రోజు టెలికాస్ట్ అయిద్దా, రేపు టెలికాస్ట్ అయిద్దా, కళ్యాణ్ వాళ్ళ మదర్‌ది మనం వెయిట్ చేయాలి.